తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అల్లూరి జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుంది. అరకు 4.5, పాడేరు 6, చింతపల్లి, మినులూరు 5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలని చలి తీవ్రత వణికిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే గనక అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్స్ ని ఇచ్చారు. చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా సింగిల్ డిజిట్స్ కి అక్కడ టెంపరేచర్స్ అన్ని వచ్చేసాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోని కూడా 15 డిగ్రీల వరకు అంటే 15 డిగ్రీలకి లోబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరోవైపు ఏపీలో చూసుకుంటే గనక అల్లూరి జిల్లాని ఇప్పటికే మన్యం మొత్తాన్ని కూడా మంచు దుప్పటి కప్పేసింది. మరి ఇక్కడ చూసుకుంటే గనక కంప్లీట్ గా గత కొన్ని రోజుల నుంచి కూడా సింగిల్ డిజిట్స్ టెంపరేచర్స్ అనేవి నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పుడు దాకా మనం చూసుకుంటే గనక పాడేరులో దాదాపుగా 4.5 డిగ్రీస్ టెంపరేచర్ అనేది నిన్నటి నుంచి కూడా వస్తుంది. అరకులో 5 డిగ్రీలు, లంబసింగి, చింతపల్లి ఈ ప్రాంతాల్లో దాదాపుగా 6 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మినుమలూరులో కూడా దాదాపుగా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ మన్యం ప్రాంతం ఏజెన్సీస్ లో అలాగుంటే గనక ఇటు అర్బన్ ప్రాంతాల్లో కూడా చాలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా సింగిల్ డిజిట్స్ అని చెప్పలేకపోయినప్పటికీ కూడా 15 డిగ్రీల నుంచి 17 డిగ్రీల లోబడి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అనకాపల్లి అర్బన్ ఏరియాస్ లో కూడా అంతే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రతకి బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చలి తీవ్రతలో బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక చలి తీవ్రతకి ఎఫెక్ట్ అయ్యే సీజనల్ డిసీజెస్ నుంచి మనం కాపాడుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో చాలా మంది బయటకు వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, అసలు వైజాగ్ లో టెంపరేచర్స్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. చాలా లోయెస్ట్ టెంపరేచర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క ఏజెన్సీతో పాటు ఇక్కడ విశాఖపట్నం అర్బన్ ప్రాంతంలో కూడా అదే ఫీలింగ్ ని మనమైతే ఫీల్ అవుతూ ఉన్నాం. సో ఎలా ఉంది సార్ వెదర్ కండిషన్? బాగా చల్లగా ఉందండి. ఈ టైంలో పోయిన సంవత్సరం కంటే ఇంకా బాగా తక్కువ ఉష్ణోగ్రత నమోదైనాయి. సో బయటికి రావాలంటే కొంచెం ఆలోచించి రావాలి. చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా స్వెటర్స్, మంకీ క్యాప్స్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకొని మాత్రం బయటికి రావాలి. ఎందుకంటే చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అంటే ఇంచుమించు చాలా తక్కువ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అంటే ముఖ్యంగా వైజాగ్ అనగానే టూరిజం ప్లేస్ అండ్ పిల్గ్రిమ్ సెంటర్స్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఈ సీజన్లో జనరల్గా ఫెస్టివల్ మూడ్ ఉంటుంది. చాలామంది వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా మన మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా తక్కువ అరకు, పాడేరు వీటి దగ్గర చింతపల్లి, లంబసింగి చాలా తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సో అక్కడికి పిల్లలతో వెళ్ళేటప్పుడు అంటే మీరు కూడా చాలాసార్లు విజిట్ చేసి ఉంటారు. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చలికాలంలో పొగమంచు వల్ల జర్నీలు చేసేటప్పుడు కొంచెం ఫాగ్ లైట్లు ఎక్కువ వాడాలి. అదేవిధంగా ఏదైతే మనం అరకు, లంబసింగి వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ వారు సూచించినటువంటి ప్రమాణాలు చూసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఉష్ణోగ్రత తక్కువ ఉన్నాయి కాబట్టి స్వెటర్లు అవి తీసుకొని పిల్లలకి సంబంధించిన ఫుడ్ అవి అరేంజ్ చేసుకొని మాత్రం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇది ఇక్కడ మనం చూస్తే అర్బన్ ఏరియాస్లో కూడా ఇలాంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా సూచనలు అయితే జారీ చేస్తుంది. మరోవైపు ఉత్తరాది వైపు చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఢిల్లీలో చూస్తున్నాం చలి తీవ్రతతో పాటు వాయు కాలుష్యం అంటే ఈ వింటర్ సీజన్లో జనరల్గా వాయు కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక ఉత్తరాది అంతా కూడా చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే చలిగాలుల తీవ్రత కూడా ఇక్కడ మన ఏరియాస్ మీద కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఆ చలిగాలుల తీవ్రతతో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఇక్కడ మనం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని టెంపరేచర్స్ పరిస్థితి కనుక చూస్తే కనుక సింగిల్ డిజిట్స్ అండ్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా చలి తీవ్రత ఉంటుంది. ప్రజలు బయటికి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలని వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. ఇదే వాతావరణం దాదాపుగా ఇంకొక వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఒకవైపు గాలిలో వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. అన్ని చోట్ల కూడా ఈ అలర్ట్స్ అనేవి ఇస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు బయటకు వచ్చేటప్పుడు మంకీ క్యాప్స్ వేసుకోవడం, స్వెటర్స్ వేసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్ని కూడా ఈ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్ 4 తర్వాత అంటే టెంపరేచర్స్ బాగా డౌన్ ఉండే సమయంలో బయటకైతే పంపించొద్దు. వాళ్ళకైతే తగిన జాగ్రత్తలు అయితే
ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. మరోవైపు హెచ్ఎంటీవీ కూడా అలర్ట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అనేవి మీకు ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం.